నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం లక్షణాలు. ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం అంటే ఏమిటి? దాని లక్షణాలు. మనం ఇది ఎక్కడుందంటే భారతదేశంలో మాత్రమే ఉందన్నమాట అండి. దీని గురించి ముందుగా తెలుసుకోవాలంటే భారతదేశంలో మాత్రమే ఉంది. ఇది హిందూ న్యాయశాస్త్రం ద్వారా ఏర్పడుతుంది. ఉమ్మడి కుటుంబం చేసేటువంటి వ్యాపారాన్ని మనం ఏమంటామంటే ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం అంటాం అనమాట. ఉమ్మడి కుటుంబం చేసేటువంటి వ్యాపారాన్ని ఉమ్మడి కుటుంబ వ్యాపారం అంటారనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ స్థాపన. ఈ స్థాపన ఏ విధంగా స్థాపిస్తారు? ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం స్థాపించాలంటే కనీసం ఇద్దరు కుటుంబ సభ్యులు ఉండాలన్నమాట అండి. ఇద్దరు సభ్యులు ఉండాలి. కొంత వారసత్వ ఆస్తి కలిగి ఉండాలన్నమాట. ఉమ్మడి కుటుంబ వ్యాపారం స్థాపించాలంటే ఇద్దరు సభ్యులు ఉండాలి. వాళ్ళు కొంత వారసత్వ ఆస్తి కలిగి ఉండాలి. అయితే న్యాయాత్మక హోదా. సెకండ్ హెడ్డింగ్ ఏంటంటే న్యాయాత్మక హోదా. ఈ వ్యాపార వ్యవస్థ హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఏర్పాటవుతుంది. 1956 ప్రకారం నియంత్రించబడుతుంది అనమాట. ఇది హిందూ న్యాయ చట్టం ప్రకారం ఏర్పడుతుంది కాబట్టి హిందూ వారసత్వ చట్టం 1956కు ఆ చట్టానికి నియంత్రించబడుతుంది. ఆ చట్టం చేత నియంత్రించబడుతుంది. కంపెనీ చట్టం ఎలాగా నియంత్రించబడుతుంది. అలాగే ఈ ఉమ్మడి హిందూ కుటుంబం హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం నియంత్రించబడుతుంది. సభ్యత్వం. ఈ వ్యాపారంలో కుటుంబంలో జన్మించిన వారికే సభ్యత్వం ఉంటుంది. బయట వ్యక్తులకి సభ్యత్వం ఉండదన్నమాట అండి. ఇదో పాయింట్. సభ్యత్వం ఎవరికి ఉంటుంది? ఉమ్మడి కుటుంబంలో జన్మించిన వారికి మాత్రమే సభ్యత్వం ఉంటుంది. బయట వారికి సభ్యత్వం ఉండదు. లాభాల పంపిణీ. వ్యాపారంలో లాభాలని సహవాసులు అందరూ సమానంగా పంచుకుంటారు. లాభాలు అందరూ కూడా సమానంగా పంచుకుంటారు. నిర్వహణ. దీన్ని ఎవరు నిర్వహిస్తారంటే కుటుంబంలో పెద్దవాడైనటువంటి వ్యక్తి దీన్ని నిర్వహిస్తాడు. అతన్నే మనం కర్త అనుకుంటాం. అతని రుణ బాధ్యత అపరిమితంగా ఉంటుంది. అంటే ఉమ్మడి హిందూ కుటుంబం ఎక్కడుందంటే మన భారతదేశంలో మాత్రం ఉంది. ఇది హిందూ న్యాయశాస్త్రం ద్వారా ఏర్పడుతుంది. ఇది ఇద్దరు సభ్యులు ఉంటే చాలండి. ఎంతమంది ఉండాలి? ఇద్దరు సభ్యులు ఉంటే మనం హిందూ కుటుంబ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అయితే కొంత ఆస్తి కూడా ఉండాలి. వ్యాపారం ప్రారంభించాలంటే మనకి ఆస్తి ఉండాలి. 10 పుట్టాలంటే ఆస్తి ఉండాలి కాబట్టి వారసత్వ ఆస్తి కలిగి ఉండాలి. ఇది హిందూ వారసత్వ చట్టం 1956 చేత నియంత్రించబడుతుంది అనమాట. కంపెనీల చట్టం చేత అంటే ఆ నియమ నిబంధనలకు లోబడి ఉంటుంది. న్యాయాత్మక హోదా అంటే అదనమాట అండి. తర్వాత సభ్యత్వం. ఇందులో కుటుంబంలో జన్మించిన వారికి మాత్రమే సభ్యత్వం ఉంటుంది. బయట వారికి సభ్యత్వం ఉండదన్నమాట. లాభాల పంపిణీ. కుటుంబ సభ్యులందరూ లాభాలని సమానంగా పంచుకుంటారు. నిర్వహణ. ఎవరు నిర్వహిస్తారంటే కుటుంబంలో పెద్దవాడైనటువంటి వ్యక్తి ఈ వ్యాపారాన్ని నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.